నమస్తే. మనము విద్యారణ్యుల స్వామివారు రాసినటువంటి వివేక పంచదశి మాట్లాడుకుంటున్నాము. అందులో మొదటి 5 చాప్టర్స్ సత్తుకి సంబంధించి మాట్లాడుతూ ఆయన ఫస్ట్ తత్వ వివేకం మాట్లాడేసుకున్నాము. తత్వ వివేకం తర్వాత ఇప్పుడు మహాపంచభూత వివేకం మాట్లాడుతున్నాము. అసలు మొత్తం అసలు ఇదంతా కూడా ఆలోచన చేస్తూ ఉంటే కంప్లీట్‌గా భగవంతుడి దయ వల్ల వాళ్ళ యొక్క బుద్ధి వికాసము అసలు ఎంత దూరం ఉండింది అనేది అసలు మన ఆలోచనకి కూడా అందనంత గొప్పగా వాళ్ళ ఆలోచన ఉన్నది అనిపిస్తుంది. దానికి వీళ్ళేం చెప్తున్నారంటే ప్రతిదానికి ఒక ప్రమాణం ఉండాలి అంటారు. ఈ ప్రమాణం అంటే ఏంటి? అంటే ప్రూఫ్ అనమాట. ఏంటి? నువ్వు చెప్తున్న దానికి ఆధారం ఏంటి అని అడుగుతారు. ఈ ప్రమాణం అనేది 3 రకాలుగా ఉంది అని చెప్తున్నారు. ఏంటి? మొదటి ప్రమాణం వచ్చి శృతులు అంటే వేదాలు. అంటే వేదాల్లో గనక ఉంటే అది ఇట్ ఈజ్ అథెంటిసిటిక్ అనమాట. అంటే ఎందుకంటే వాళ్ళకి మహా ఋషులు రాశారు. తర్వాత వాటిని అపరిచేయాలన్నారు. అంటే ఎవరో చెప్తే ఎవరో రాసినవి కాదు. వాళ్ళు మహానుభావులు వాళ్ళ ఆలోచనకు తెచ్చుకొని డైరెక్ట్గా వాళ్ళ మంత్రాల రూపంలో రాసిపెట్టారు. మొత్తం 4 వేదాలు ఉన్నాయి. అన్నీ చెప్పారు వేదాల్లో కూడా. ఏంటి మన పెళ్ళి ఎలా జరగాలి ఏంటి అటువంటి విషయాలతో సహా కూడా మన వేదాల్లో చెప్పబడున్నాయి. ఆ తర్వాత రెండోది ఏంటి? స్మృతులు అన్నారు. స్మృతులు అంటే ఏంటి? బాగా అంటే ఇవన్నీ విచారణ చేసి వాళ్ళ అనుభవాలను క్రోడీకరించి వాళ్ళ అనుభవ సారాన్ని రాసిపెట్టి ఉన్నారన్నమాట. అట్లాగే ఇప్పుడు భగవద్గీత కానీ ఋతుగీత చాలా గీతలు ఉన్నాయి. అవన్నీ కూడా స్మృతుల కిందకు వస్తాయి. అది నెక్స్ట్ ప్రమాణం. తర్వాత మూడోది ఏంటి? ఈ 2 ప్రమాణాలకి అందనప్పుడు దాన్ని తర్కం అన్నారు. తర్కవాదం అన్నారు. తర్కవాదం అంటే ఏంటి? కూర్చొని ఇది కరెక్టా అది కరెక్టా అని విచారణ చేయటం అని అన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఈయన రాసిన పుస్తకము వేదాలకు సంబంధించే రాశారు. అంతే కదా. వేదాల్లో ఉన్నటువంటి ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తుల సారమేమో మన శంకరాచార్య గారు వాళ్ళ గురువు గారు వాళ్ళందరూ రాశారు. ఆ తర్వాత ఇప్పుడు విద్యారణ్యుల వారు అన్నీ తీసుకొని నాట్ ఓన్లీ మన ఉపనిషత్తులే కాకుండా ఆయన ఆయన చదువుకున్న పుస్తకాలు, తర్వాత ఆయన మేధా సంపత్తి అంతా క్రోడీకరించి చెప్పున్నారు. ఇప్పుడు చివరికి ఎవరు చెప్పినా ఏం చెప్తారు? అంతా మాయ అంటారు. అల్టిమేట్ మాయ అంటే ఏంటి? అది నువ్వు మెజర్ చేయొచ్చు అని ఒక పద్ధతి ఉంది. ఆ తర్వాత ఏది నువ్వు ఏం కనుక్కోలేవో దాన్ని మాయ అంటారు. అంతే కదా. ఇప్పుడు మామూలు మన భౌతికంగా కూడా చూడండి, ఎవరికి నచ్చుతారో ఎవరికి ఏంటి అనేటువంటిది ఏంటో మనకేం తెలియదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే మనకు వీ కాంట్ సే ఎనీథింగ్, జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ మాయ అనమాట. మాయ అంటే మనం మెజర్ చేయడం అంటే ఓహో ఇలా ఉంది అని ఒకటి చెప్పగలగడం మాయ అంటాడు. తర్వాత ఇంకొక సిద్ధాంతం ఏంటి? మనకేం తెలియకపోవడం మాయ అంటాడు. అందుకే ఏమంటారు? రామలీల కృష్ణలీల అని కూడా. లీల అంటే ఏంటి? నాటకం. ఇదే పుస్తకంలో ఆయన నాటక ప్రకరణం అని కూడా రాశారు. నాటకం అంటే ఏంటి? అంటే ఏ పాత్రకు అనుగుణంగా ఆ పాత్ర నడిచిపోతూ ఉంటుంది. అది కూడా మనకేం తెలియదు. అందుకని అంతా కూడా పాత్రల వ్యవహారంగా అంటే అల్టిమేట్గా వాళ్ళు చెప్పింది ఏంటి? ఇందులో పెద్దగా మాయ అన్న తర్వాత మనకి ఇంకా ఘర్షణ ఏముంటుంది? కారణం తెలీదు, ఫలితం తెలీదు. ఎందుకు అనే ప్రశ్న లేదంటాడు. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా చెప్పేదంటే ఏదో ప్రశ్నలన్నీ వెయ్యవాకు. నేను చెప్పింది నువ్వు చెప్పింది విను, అర్థం చేసుకో, అనుభూతి చెందు, అనుభవానికి తెచ్చుకో అంటారు. నువ్వు ప్రశ్న వేసావంటే నీకు డౌట్ వచ్చింది అని అర్థం అనమాట. డౌట్స్ రాకూడదు అంటారు. అంటే డౌట్ ఎందుకు వస్తుంది? నువ్వు సరిగా అవగాహన చేసుకోకపోతే డౌట్ వస్తుంది. అప్పుడు ప్రశ్నలు వస్తాయి అంటాడు. అందుకని ప్రశ్నల జోలికి వెళ్ళొద్దు, అర్థం చేసుకో, విను, అనుభూతి చెందు, అనుభవానికి తెచ్చుకుంటారు. అందుకే చెప్తారు మన దాంట్లో కూడా చాలా యోగ వాసిష్టంలో కూడా రాశారు. ఏదైనా సరే ఇప్పుడు మనం పిల్లలకి దీవిచ్చి చాలా సంతోషంగా ఉండండి అది అంటాం కదా. పాతకాలంలో అలా చెప్పేవాళ్ళు కాదు. ఒకళ్ళనొకళ్ళు ముందు అర్థం చేసుకోండమ్మా అంటారు. అంటే అర్థం చేసుకుంటే ఏంటి? వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనం గ్రహించుకున్నామనుకో, ఆ టైంలో మనం కొంచెం తగ్గామనుకో ఆ విషయం సబ్సైడ్ అయిపోతుంది. అందుకని అట్లాగే మన లైఫ్‌ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలామంది ఏమనుకుంటారు? అది వాళ్ళకే వచ్చింది మాకు రాదు అనుకుంటారు. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చాయి. సపోజ్ మెనోపాజ్ వచ్చింది. అవతల వాళ్ళంతా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఉన్నారు. లావు అవుతున్నారు. ఎందుకు వచ్చింది? మనకు కూడా రాకూడదని ఏముంది? మనం కూడా ఆ ప్రాసెస్‌లోకి వచ్చేస్తున్నాం కదా. అలా అనుకోరు. అన్‌లెస్ అండ్ అంటిల్ మనకొచ్చిందాకా ఇది మనకొస్తుంది అని తెలీదు. అంటే ఏంటి? ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో తెలివిగా మంచిగా ఆలోచిస్తావు. అంటే అంతే కదా. ఓహో! ఇది ఇట్లా ఉంది కాబట్టి మనం కొంచెం మంచిగా ఉండాలి, తెలివిగా ఆలోచించాలి అని కొంచెం. ఎప్పుడు జీవితాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, తెలివిగా మంచిగా ఆలోచించుకోవాలి. అప్పుడేమవుతుందంటే మన మానసిక స్థితి ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంత చెప్పిందేంటి? ఇక్కడ ఒక భగవంతుడున్నాడు అని
భగవత్ శక్తి వ్యక్తమవుతుందని చెప్పటం తప్ప కరెక్ట్గా ఈ ఫామ్లో ఉన్నాడు ఇలా ఉంది అని నేను చెప్పటల్లా. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నది ఏంటి, ఆ పరమాత్మ తత్వం ఉన్నది, పరమాత్మ తత్వం ఉన్నది. ఆ తత్వం ఎట్లా ఉంది, ఏమీ ఆలోచన లేకుండా, సంకల్పం లేకుండా, నిర్వికల్పం లేకుండా సత్తు ఒక జడంలాగా అక్కడ పడుంది. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే అది గమ్మున ఉంటుందా, ఉండకుండా ఏమవుతుంది, ఒక మాయ క్రియేషన్లోకి వచ్చింది. మాయ క్రియేషన్లోకి రావడం అంటే ఏంటి, ఓ సృష్టి జరిగితే బాగుండు అని ఒక ఆలోచన వచ్చిండొచ్చు. మాయ అంటే అదే, అంటే ఏదో చేద్దాము అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ పరమాత్మ తత్వంలో ఉన్న మాయ ఏంది, ఈయనకి మాయను గట్టిగా పట్టుకునే శక్తి ఆయనకుంది. అంటే ఏంటి, గట్టిగా పట్టుకునేది ఏంటంటే మాయ ఈయన దాటి వెళ్ళలేదు, మాయను కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంది, తను మర్చిపోయే స్థితి లేదు. అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ ఒక సృష్టి మొదలవుతుంది, సృష్టి ఆలోచన వస్తుందంటే మళ్ళీ ఏమొస్తుంది, మళ్ళీ ఇక్కడ 3 గుణాలు వస్తున్నాయి కదా, సత్వగుణం, తమగుణం, రజోగుణం వస్తున్నాయి. అంటే ఈ గుణాలను కానీ ఈ మాయను కానీ పట్టుకోగలిగిన శక్తి పరమాత్మకు ఉంది. కాబట్టి ఆయనకి ఏమీ చలనం లేదు, డిస్టర్బెన్స్ లేదు, ఆయన సర్వజ్ఞుడు. తర్వాత ఇప్పుడు ఇదే మనం జీవాత్మలకి ఇప్పుడు మనని పట్టుకొని ఉన్నదేంటి, మన మనసు. మనసు అంటే పాజిటివ్, నెగటివ్. పాజిటివ్ అంటే సంకల్పం, నెగటివ్ అంటే వికల్పం. ఇప్పుడు మనకి కూడా ఈ పాజిటివ్, నెగటివ్ ఏ సంకల్పం వికల్పంగా లేకుండా ఉన్నామనుకో, అంటే ఏంటి, మన మనసును మనం పట్టుకున్నామనుకో, అక్కడ పరమాత్మ తత్వానికి ఆయన ఎంత సర్వజ్ఞుడో ఇక్కడ మనం అంతే సర్వజ్ఞుడు. మరి దీనికి మనం ఏం చేయాలి అంటే, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు కనుక్కోనుండు అంటాడు. కనుక్కోనుండు అంటే ఏంటి, అంటే నువ్వు అవేర్గా ఉండమంటారు, అంతే కదా. ఏమొస్తుందో, ఏం రాబోతుందో, ఏం జరిగితే ఏమొస్తుందో అనేటువంటి ఒక విషయం ఉన్నప్పుడు అప్పుడు నువ్వు సంకల్పం వికల్పాల ప్రాసెస్కి వెళ్ళవు, నిర్వికల్పంగా ఉంటావు, అప్పుడు ఊరుకొని ఉండడము అంటాడు. తర్వాత ఇంకా ఏం చెప్తాడు ఆయన, ఇప్పుడు మాయను పట్టుకున్నాడు కదా, మాయను పట్టుకున్న పరమాత్మ తత్వం పట్టుకున్నది ఏంటి, అక్కడ మళ్ళీ ఏమంటాడు, సత్ చిత్తు ఆనందం అన్నాడు. సత్ అంటే ఏంటి, ఉండడం. కానీ ఈ ఉండడం అనేటువంటి సాక్షికి జ్ఞానం, ఈ జ్ఞానం ఉంది. తర్వాత ఈ 2 ఎందుకున్నాయి కాబట్టి ఈ 2 ఒకటే. సత్తు వదిలిపెట్టి జ్ఞానం ఉండలేదు, జ్ఞానాన్ని వదిలిపెట్టి సత్తు ఉండలేదు. కాకపోతే సత్తు వచ్చి జడం, దానికి ఏ కదలిక లేదు. బట్ చిత్తు వచ్చి కాన్షియస్నెస్, జ్ఞానం, దానికి తెలుస్తుంది. తర్వాత ఇంకా ఈ రెండిట్లో ఉన్నది కూడా ఏంటి, శక్తి. అసలు శక్తి అంటే ఏంటి, శక్తి అంటే ఏం లేదు. శక్తి అనేది మనకి తెలియదు, చూడలేము మనం. ఎందుకు చూడలేము, ఇప్పుడు నిప్పు ఉంది, అగ్ని ఉంది, కాలుతుంది, దానికి కాల్చగలిగిన పొటెన్షియాలిటీ దానికి ఉంది. కానీ అన్లెస్ అండ్ అంటిల్ మనం అది కాలిన తర్వాతే ఒక్కొక్క నిప్పు ఇది చేతి పెడితే కాలుతుంది అనే విషయం తెలుస్తుంది. కాలకముందు దానికి కారణం మనకు తెలుసా, తెలియదు. అంటే అప్పుడు అది ఎట్లా ఉంది, ఆ శక్తి అన్మానిఫెస్టెడ్ ఫామ్లో ఉంది. అంటే దానికి ఆ పొటెన్షియాలిటీ ఉంది, కానీ అది పదార్థంగా అయితే తప్ప మనం కనుక్కోలేము. అంటే ఏంటి, అంటే అది వ్యక్తం అయితే తప్ప, అంటే కార్యంగా అయితే తప్ప మనం ఆ శక్తిని కనుక్కోలేము అంటాడు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్లో ఉన్న శక్తి, ఫ్యాన్కి ఏముంటుంది శక్తి, ఫ్యాన్కి ఏం శక్తి లేదు. అంటే లోపల కరెంటుకి ఆ శక్తి ఉంది, మనం స్విచ్ చేసిన తర్వాత ఇది తిరుగుతూ ఉంది. అంటే ఏంటి, కారణాన్ని బట్టి దానికి ఉన్నటువంటి శక్తిని కనుక్కోగలము అంటాడనమాట. అల్టిమేట్ అది. ఇప్పుడు దాకా అంటే ఏంటి, ఇప్పుడు మనం కూడా ఏంటి, మనము మనసుని కనుక జయిస్తే మనం జీవాత్మలం కాదు, మనం కూడా ప్రత్యేగాత్మలం అవుతాము. తర్వాత ఏంటంటే ఈ శక్తి ఉన్నది, ఈ శక్తి వ్యక్తం అయితేనేమో పదార్థ రూపంగా వ్యక్తమైంది. ఇంకా ఏం చెప్తాడు, ఈ భగవతత్వంలో ఉన్న 4 రకాలైన శక్తుల్లో ఈ ప్రపంచానికి వ్యవహరించిన శక్తి ఒక్క పాదమేట. అంటే ఒక్క పాదం అంటే ఏంటి, అంతా ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి అంతా మట్టి ఉంది, ఇప్పుడు కొండల మీద ఉండేది మట్టే, నేల మీద ఉండే మట్టే, అంతా మట్టే కదా. కానీ ఒక బొమ్మ తయారు చేయాలంటే ఒక మెత్తటైన మట్టి కావాలి, మెత్తటి మట్టి కావాలి. అంటే అంటే ఏంటి, మొత్తం ఆ ప్రాసెస్ అంతా మెత్తటి మట్టిగా తయారు చేసి ఉండొచ్చు కదా, అలా లేదనమాట. అంటే ఒకటే, అంటే ఇందులో చెప్పదలుచుకున్నది ఏంటి, ఆయన పూర్తి శక్తి ఆయన దగ్గరే ఉంది, కొంత శక్తి వరకే మేనిఫెస్ట్ అయింది అని చెప్పి ఒకటి చెప్తాడు. తర్వాత ఇంక వీళ్ళు ఏం చెప్తారు, ఏం చెప్పినా ఒకటే, అందరూ ఉదాహరణ చెప్తారు. అల్టిమేట్గా ఏంటి, సముద్రాన్ని తీసుకున్నాం, సముద్రం ఎట్లా, సముద్రం ఉంది కదా, సముద్రంలో ఏమున్నాయి, అలలు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి. దీంతోపాటు ఈ సముద్రం ఎక్కడుంది, నీళ్ళల్లో నుంచే కదా సముద్రం వచ్చింది. అంటే నీళ్ళ లాంటి పరమాత్మ తత్వం సముద్రంలాగా మేనిఫెస్ట్ అయిన తర్వాత అందులో అలలు బుడగలు వచ్చాయి, మళ్ళీ అదే సముద్రం, అదే నీళ్లు, మళ్ళీ అదే సముద్రం, అదే అలలు, అదే బుడగలు మళ్ళీ లోపలికి కూడా వెళ్ళిపోతాయి. అంటే ఏంటి, సృష్టి స్థితి లయ అంతా మళ్ళీ ఒకటేనని చెప్పదలుచుకున్నారు. అంటే ఇన్ని లేవు, ఉన్నదంతా మళ్ళీ ఒకటేనని చెప్పటం
ఒక ఒక ఉదాహరణ. ఇంకోటి ఏం చెప్తారు, మట్టి గురించి మాట్లాడతారు. కుండ, రకరకాల కుండలు ఉన్న అందులో ఉన్న పదార్థం ఏంటి, ఒకటే మట్టి, ఒకటే. అట్లాగే ఎన్ని ఆభరణాలున్న బంగారం ఒకటే. ఆ తర్వాత గోడ మీద పెయింట్ వేస్తాము. ఆ గోడ మీద పెయింట్, గోడ కదలదు, పెయింట్ లోపలికి వెళ్ళదు, కానీ వేసిన రంగులన్నీ కనపడతాయి. ఈ కనపడే రంగులన్నీ మళ్ళీ మాయా అంటాడు. అంటే ఏంటి, భగవతత్వం అనేది ఏం కనపడదు, అందరిలో ఉంది. ఇప్పుడు అది వ్యక్తమైనప్పుడు మాత్రమే అది కనుక్కోగలుగుతాము అంటాడు. తర్వాత ఇంకా దానికి మన ఉదాహరణ చూస్తాం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అందరం మనుషులమే కదా, కొంతమందిలో ఆ ఎనర్జీ లెవెల్ వండర్ఫుల్గా ఉంటుంది. మన ఎవరో కూడా చెప్తున్నారు, పొద్దున పూట పాపం 6 గంటలకు 5 గంటలకు ఏదో షూటింగ్ చేయడానికి ఎవరో డైరెక్టర్స్ వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే ఎనర్జెటికల్గా కొంతమంది పనిచేస్తారు. కొంతమంది గంట పని చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు. అంటే ఏంటి, వీళ్ళల్లో ఉన్నది శక్తి, వాళ్ళలో ఉన్నది శక్తే కదా. మరి ఈ శక్తికి ఆ శక్తికి తేడా ఏంటి, ఎందుకు ఆ శక్తికి తేడా, ఈ ఉన్నటువంటి ఈ ఈ ఈ ఈ జ్ఞానం ఒకటి, ఈ ఈ ఉన్న శక్తి కనుక్కోవటం ఒకటి, ఆ తర్వాత రెండు కలిపి ఒకటేననేటువంటి ఆనందంగా చేయటం ఒకటి ఉన్న తర్వాత ఆ పొటెన్షియాలిటీ పెరుగుతూ ఉంటుంది. నేను ఎందుకు చేయాల్సి వచ్చిందా బాబు, నా వల్ల అవుతుందా, ఈ అన్నీ నేను వెళ్ళిపోవాలి, నాకు వేరే పనులు ఉన్నాయి, వీళ్ళు ఇలా నన్ను ఇంతసేపు ఇబ్బంది పెడుతున్నారు, ఇలా సంకల్పం వికల్పం చేస్తున్నామంటే శక్తి సన్నగిల్లిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్తున్నది మహాపంచభూత వివేకం కదా. ఇట్లా ఈ సత్తులో ఈ సత్తు ఉంది కదా, సత్తు ఉంది, ఈ ఈ తర్వాత సాక్షితత్వం ఉన్నది, అంటే జ్ఞానం ఉన్నది. ఇప్పుడు ఈ ఉన్న పొటెన్షియాలిటీ ఎట్లా వ్యక్తమైందంటాడు, ఆకాశంగా వ్యక్తమైందంటాడు. అంటే ఏంటి, చాలామంది ఉంటారులే ఆకాశతత్వమే భగవతత్వం అంటున్నారు, కానీ ఆకాశతత్వం భగవతత్వం కాదు అని ఈయన అంటాడు. ఎట్లా అంటాడు, ఆకాశంలో ఏముంది, అవకాశం ఉంది. అవకాశం అంటే ఏంది, ఆకాశంలో అంటే స్పేస్లో అన్నీ ఉండడానికి కావలసినటువంటి అవకాశం స్పేస్ ఇస్తుంది, అంతే కదా. మనం అంతా ఉన్నది ఎక్కడ, నేల ఉన్నది ఎక్కడ, తర్వాత కొండలు కోనలు చెట్లు అంతా దీనికి ఏమన్నా ఆకాశంలోనే, అంటే స్పేస్లోనే ఉన్నాము. ఈ స్పేస్కి ఏమన్నా లిమిట్ ఉందా, దీనికి ఏమన్నా బౌండరీస్ ఉన్నాయా. దశాంగుళం అన్నాడు, అంటే ఏంటి, దశ దిశలా ఆకాశమే వ్యాపించింది కాబట్టి దీన్ని కనుక్కోలేమన్నమాట. కాకపోతే ఇంకా ముందుకెళ్ళి ఏమంటాడు, ఆకాశం లేదు, పాడు లేదు, ఇదంతా కూడా మళ్ళీ ఒక మాయేను. ఇప్పుడు ఒక దర్పణం ఉంది, అంటే ఒక అద్దం ఉంది, అద్దంలో నేను ఫేస్ చూసుకున్నాను అనుకోండి, సపోజు నేను విడిగా నా మొహం నేను చూసుకోలేను కదా, అద్దం లేనిదే నా నా ముక్కు, నా కళ్ళు, నా మొహం నాకేం తెలియదు, ఎవరివి తెలియదు. అంటే ఏంది, ఉన్నవనైతే తెలుసు అంతే. కాకపోతే ఇప్పుడు ఈ అద్దం తీసుకొచ్చి ఉదాహరణ పెడతాడు, అద్దంలో ఏముంది, అద్దంలో చూసుకున్నాము, అద్దంలో మన ఫేస్ ఏమన్నా నిలబడుందా, లేదు, కానీ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అంటే ఏంటి, అట్లాగే భగవతత్వం కూడా ఉండి, అద్దంలాగా ఉండి, ఈ కనపడుతున్న వ్యవహారం అంతా కూడా మాయలాగా కనపడి వెళ్ళిపోతుంది అన్న ప్రాసెస్లో చెప్తున్నాడు. ఏమైనా సరే ఇప్పుడు మహాపంచభూత వివేకంలో సృష్టి వ్యక్తం అవడంలో మొట్టమొదటి సృష్టి ఆకాశము కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఎందుకు, ఆకాశంలోనే అన్నీ వచ్చాయి, ఆ తర్వాత ఆకాశంలో నుంచి వాయువు, వాయువులో నుంచి అగ్ని, అగ్నిలో నుంచి నీళ్లలో నుంచి భూమి, ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ రాబోతాడు. ఈ ఆకాశం లక్షణాలు కూడా రేపు ఇంకేమన్నా చెప్తాడేమో చూద్దాం. నమస్తే.